ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో అసలు ఒక పేషెంట్కి లేకపోతే ఒక పర్సన్ డాక్టర్ దాకా వెళ్ళక ముందర పలానా ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంది, కానీ ఆ డిస్కంఫర్ట్ ఏంటి అన్నది చెప్పలేకపోతున్నాడు. దట్ మైట్ బి పల్మనరీ డిసీజ్ ఆర్ దట్ మైట్ బి కార్డియాక్ డిసీజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఒక డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ టైంలో డాక్టర్ని సంప్రదించడం ఇస్ ద ఫస్ట్ ఎయిడ్ థింగ్. కోవిడ్ వల్ల అధికంగా హార్ట్ అటాకులు పెరిగినాయి అనే దాంట్లో ఖచ్చితంగా ఇంకొక దానికి కూడా ముఖ్యమైన పాత్ర ఉంది. అదేంటంటే కోవిడ్ అనే పాండమిక్లో చాలామంది వాళ్ళకున్న సమస్యని ఇది గుండె సమస్య కాదులే అనుకొని లేట్గా డాక్టర్స్ దగ్గరకు హాస్పిటల్కి వెళ్ళటం అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా మేము గుర్తించాం. సో ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళకి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఎలా వస్తుందంటే ఛాతీలో మధ్యలో మంటగా కానీ నొప్పిగా కానీ లేకపోతే ఒక బరువుగా కానీ ఉండొచ్చు. ఎడమ చెయ్యి దవడలు లాగటం, మెడ నొప్పి రావటం, చెమటలు పోయటం, ఆయాసంగా అనిపించడం, ఇవన్నీ జనరల్గా మనకి గుండె సమస్య వల్ల వచ్చే ఇబ్బందులు. ఇటువంటి ఉన్నట్లయితే అది గ్యాస్ సమస్యలే అనుకొని అలానే ఇంట్లో ఉండకుండా వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ చేసినా కూడా ఒక్కొక్కసారి సులువుగా సమస్య బయటపడుతుంది. తద్వారా దానికి అవసరమైన వైద్యాన్ని అందుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది అది హార్ట్ పెయిన్ అని తెలుసుకునే లోపే ఒక గ్యాస్ బెల్ట్ వేసుకొని పడుకుంటే సరిపోతుందిలే, వెలకిలా పడుకుంటే సరిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్ వాట్ స్టేజ్ ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిస్తే చాలా డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం? మాకు ఓపీలో వచ్చే పేషెంట్స్లో 100 మందిని చూస్తే అందులో 50% మంది ఛాతీలో నొప్పి అని వచ్చిన వాళ్ళకి ఛాతీలో నొప్పి ఉండదు. కానీ ఛాతీ నొప్పిగా అనిపించి అనుమానం వచ్చినప్పుడల్లా గుండె పరీక్ష ఒకసారి డాక్టర్ని సంప్రదించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇట్ ఈజ్ స్టిల్ వర్త్. ఎందుకనంటే మనం ముఖ్యమైన గుండె సమస్యల్ని మిస్ కాకూడదు. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లైక్ దీర్ఘకాలిక మధుమేహం అంటే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అలవాట్లు లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ బరువు ఉండటము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే వ్యాయామం అలవాటు లేని వాళ్ళు, లేదా వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళకి ఛాతీలో ఇబ్బంది అనిపించినా వెంటనే గుండె డాక్టర్ని సంప్రదించి తద్వారా వాళ్ళ సమస్యకి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి అది సులువైన సమస్య లైక్ గ్యాస్ సమస్య కావచ్చు, కానీ ఒకసారి రుజువు చేసుకొని పరీక్ష చేసుకోవటం ఎప్పుడైనా మంచిది. రైట్ సార్. సో బేసికల్గా ఇప్పుడు మనం హార్ట్ హెల్త్కి సంబంధించి ఈ ఫుడ్స్ తినాలి, ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇలా చేస్తే హార్ట్ హెల్త్ బాగుంటుంది అనడానికి మనకేమన్నా ఒక లిస్ట్ ఉందా అండి? తప్పకుండా. నేను నా పేషెంట్స్కి చెప్పేది న్యాచురల్గా దొరికేవి ఎప్పుడైనా, సహజంగా దొరికేవి ప్రకృతిలో ఎప్పుడైనా అవి ఆరోగ్యకరమైనవి. ఇప్పుడు ప్రస్తుతం వెస్టర్న్ కంట్రీస్లో కూడా నాన్ వెజిటేరియన్ డైట్ వల్ల కానీ వాటి వల్ల వచ్చే ఇబ్బందులు అవన్నీ కూడాను చాలా ప్రాముఖ్యతకు వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఒక సపరేట్ సైన్స్గా ఉద్భవిస్తోంది. ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఏంటంటే మన జీవన విధానానికి ఎలా ఉండాలి అనేది చెప్పేదే లైఫ్ స్టైల్ మెడిసిన్. మంచి వ్యాయామము, సరైన హోల్ ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే చెట్ల ఆధారిత ఆహారము, మంచి బ్యాలెన్స్డ్ డైట్, ఎంత పాలులో ప్రోటీన్ ఉండాలో అంత పాలులో ఉండటము, ఎంత పాలులో ఫ్యాట్ ఉండాలో అంత ఉండటము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేకుండా వ్యాయామం చేయటము, అలవాట్ల నుంచి దూరంగా లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ వాటి నుంచి దూరంగా ఉండటము, డ్రగ్స్ కానీ ఏవైనా కానీ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండటము, మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అవన్నీ లైఫ్ స్టైల్ మెడిసిన్లో ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి. ఈ మధుమేహము, గుండె జబ్బులు, బీపీ ఇవన్నీ కూడాను జీవన విధానానికి సంబంధించిన జబ్బులు. వీటిని జీవన విధానాన్ని మార్పుతోనే ప్రైమార్డియల్గా అంటే మొదటి దశలోనే వాటిని గుర్తించి వాటిని అరికట్టాలి.